నమస్తే. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెరలేపిందంటూ కూడా అటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తూ ఉన్నారు. కొల్లాపూర్లో జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి హత్య వెనుక జూపల్లి గారి పాత్ర ఉందంటూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి అయినటువంటి మల్లురవి గారు. మల్లురవి గారు, ఎట్లా చూస్తారు మీ పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయం అది? సో గతంలో కూడా మల్లేష్ యాదవ్ అనే వ్యక్తిని కూడా హత్యా రాజకీయాల పాత్ర కలుపుతా ఉన్నారు. ఈ రెండు హత్యలు గత 4 నెలలు జరిగినాయి. ఇందులో మంత్రి గారి పాత్ర ఉందంటున్నారు. ఎట్లా చూస్తారు? మంత్రి గారి పాత్ర ఉందని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, ఇతర నాయకులు వచ్చి మాట్లాడటాన్ని ప్రజలందరూ అసహించుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? శ్రీధర్ రెడ్డి హత్యను మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీధర్ రెడ్డి మన జూపల్లి కృష్ణారావు గారికి ఏమన్నా పోటీయా? ఆయన ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేయడానికి ట్రై చేసిండా, లేకపోతే ఆయన మంత్రి పదవికి అడ్డం వచ్చిండా? దేనికోసం ఆయన హత్య చేపిస్తాడు? అసలు జూపల్లి కృష్ణారావు అనేవాడు హత్య రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండేటటువంటి వ్యక్తి. ఆయన ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి నాయకుడు. తెలంగాణ రాష్ట్రం కోసం మన మినిస్టర్ పదవిని త్యాగం చేసినటువంటి నాయకుడు. ఇవాళ వచ్చినటువంటి నాయకులందరూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం హత్య రాజకీయాలు చేస్తున్నారు. మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచన చేయాలి. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకొని కృష్ణారావు గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అడగటం లేదు. ఏం రాజకీయాలు ఇవి? కొల్లాపూర్లో ఇంతకుముందు హత్య రాజకీయాలు జరగలేదు. ఏ రకమైన హత్య రాజకీయాలు జరిగినా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు హత్యలో పాల్గొన్నా వాళ్ళ మీద వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఉరి శిక్ష పడేంత వరకు వాళ్ళని వదిలిపెట్టొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము డీజీపీ గారు లేకపోతే ఇంకా పోలీసు ఉన్నతాధికారులు కలిసి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని రిప్రజెంట్ చేయదలుచుకున్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కాబట్టి సో ఎటువంటి యాక్షన్ ఉంటుంది? త్వరితగతిన దీని మీద పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే ఆరోపణ వచ్చింది అధికార పార్టీ మంత్రి మీద. ఎట్లుంటుంది? అత్యంత హీనమైనటువంటి ఆరోపణలు మంత్రి మీద చేశారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే హత్యను కూడా మేము ఖండిస్తూ హత్య చేసిన వారిని గుర్తించడంలో పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగా చురుగ్గా పనిచేయాలని, వారం 10 రోజుల్లోనే వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని, ఈ టీఆర్ఎస్ పార్టీ ఆరోపణల్ని అబద్ధాలనే విషయాన్ని నిరూపించాలంటే ఇప్పుడున్న మార్గం అదొక్కటే. వాస్తవంగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు అరెస్ట్ చేశారనేది తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద, పార్టీ మీద కూడా ఉందని నేను అనుకుంటున్నాను. మల్లురావు గారు, మీరు ఇంతకుముందు అన్నారు జూపల్లి గారికి పోటీ కాదు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, ఒక ఎంపీ అభ్యర్థి కాదన్నారు. సో అటువంటి పోటీ లేనటువంటి నాయకులు కానప్పుడు ఎందుకు మరి కేటీఆర్ గారు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా అక్కడ దాకా వెళ్ళిరంటే ఏదో ప్రాధాన్యత ఉంటుంది కదా శ్రీధర్ రెడ్డి గారికి? నేను ఆరోపణలు చేయడానికి కారణం ఏంటనుకుంటున్నానంటే, ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దాకా టీఆర్ఎస్ పార్టీలోనే మన 2014 నుంచి తర్వాత 18 దాకా మంత్రిగా చేశాడు. 18 నుంచి అదే పార్టీలో నుండి పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మార్చిన తర్వాత తెలంగాణ ప్రజలను పట్టించుకోకుండా ఇంటి రాజకీయాలు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా మన జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక భరోసా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నిజమైన పార్టీ, అది ప్రజల కోసం పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనే దాన్ని నమ్మకం ప్రజల్లోకి రావటం, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం, అధికారాలు కూడా. అయితే జూపల్లి కృష్ణారావు వల్ల వాళ్ళ పార్టీకి నష్టం జరిగిందనే విధంగా ఆలోచన చేసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆయన పేరు ప్రవీణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదే హర్షవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళందరూ అక్కడ ఇదే పెద్ద ప్రొఫెషన్ తీసి దాంట్లో మన జూపల్లి కృష్ణారావు గారి హత్య రాజకీయం చేశాడంటే ప్రజలు నవ్వుతున్నారు, అసహించుకుంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.